అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. వారి సోషల్ మీడియా ఖాతాలు ముగించేందుకు నోటీసులు ఇస్తున్నారట. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని కన్నబాబు గారు అన్నారు. మొన్న పొన్నవోలు గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఏ రకంగా సోషల్ మీడియాను అణిచివేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాగార్జున గారు చెప్పండి, ఒకవైపు రైతుల కంట కన్నీరు, ఇంకోవైపు వాళ్ళ గురించి మాట్లాడితేనో లేకపోతే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు, కేసులు. సో చివరికి రైతుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుందని ఎప్పుడైనా ఊహించామా? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఒక విప్లవ కేంద్రంగా రైతు భరోసా కేంద్రం చేశారు. ఇదే రైతులకి రాకెట్ ఇంధనంగా ఈ రైతు భరోసా కేంద్రం పనిచేస్తుందని, విత్తు నుంచి విక్రయం దాకా ఈ రైతు భరోసా కేంద్రం రైతులకు భరోసాని ఇస్తుందని చెప్పాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత దాదాపుగా 23 నెలల దాకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైనాయి? ఈ రైతు భరోసా కేంద్రాల్లో నుంచే మీరు రైతులకి విత్తనాలు సప్లై చేయొచ్చు కదా. బయట మార్కెట్ల నుండి విత్తనాలు తీసుకొస్తున్నారు, ఆ విత్తనాలు మొలకెత్తట్లేదు, ఆ విత్తనాల్లో మంచి విత్తనాలు దొరకటం లేదని సమస్యలు వస్తున్నాయి. అదొకటి. తర్వాత యూరియా కానీ ఎరువులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే రైతు భరోసా కేంద్రం నుంచి తీసుకురావచ్చు. కానీ మీరు ఎరువులు కూడా యూరియా కూడా సప్లై చేయనటువంటి పరిస్థితులు అట్లున్నాయి. దాంతోపాటు ప్రతి గ్రామంలో యూనిట్గా ఆ గ్రామంలో ఏ పంటలు పండుతున్నాయి, వాటికి కావాల్సినటువంటి పిచికారీ మందులు ఎంత ఉన్నాయి, దానిలో నుంచి వచ్చే ప్రొడక్షన్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకి ఇస్తున్నటువంటి మద్దతు ధర ఏంటి అని ముందే ప్రజలకు తెలియజేసి, ముందే రైతులకు తెలియజేసి, ముందే రైతుల్ని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసి అక్కడ ఉన్నటువంటి నేలసార పరీక్ష చేసి తద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసి దాని ద్వారా పంట వేయాలనేటువంటి మినిమం కాంపెన్సెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈరోజు మొక్కజొన్న కానీ, కంది కానీ, వరి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి మద్దతు ధర అంట, బయట మార్కెట్లో జరుగుతుందంత, దళారులు తీసుకుంటుందంత అనేది చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, రైతులందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మూలిగే నక్క మీద తాటికాయ పట్టట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. సార్, మీరు చెబితే ఆశ్చర్యపోతారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కేసు బుక్ అయిందనంటే నమ్ముతారా సార్? అధికార ప్రతినిధులుగా 14 మందో 15 మందో ఉంటే అందరిపైన కేసులు ఉన్నాయి. కేసులు లేనటువంటి వారు లేరు. కొండా రాజీవ్ గాంధీ కాడి నుంచి పుత్త శివశంకర్ రెడ్డి దాకా, శ్యామల గారి కాడి నుంచి మల్లీశ్వరి గారి దాకా అసలుకి వారి ప్రాంతం ఏంది, కులం ఏంది, వారు మాట్లాడుతున్నటువంటి అంశాలేంది దేనికి ఏం లేదు. కారుమూరు వెంకటరెడ్డి కాడి నుంచి మొన్న వచ్చేటువంటి కొత్తగా వచ్చినటువంటి వీరశేఖర్ రెడ్డి దాకా ఎవరిపైన కానీ కేసులు పెట్టడమే, ఎవరు ఏం మాట్లాడినా బెదిరించడమే. నా పైన ఇప్పటికి 10 కేసులు పెట్టారు. ఏదన్నా మాట్లాడదామా అని అంటే సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీరు ఎందుకు ఇబ్బందులు పెట్టాలా ఏంటా అనేటువంటి విషయాల మీద అసలుకి ఏది చెప్పినా కూడా ఆశ్చర్యమే. ఎవరైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటే సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో ఎవరన్నా వ్యక్తులు ఏదన్నా చేస్తుంటే సార్ మీరు ఒకటి చెప్పాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉంది, కాకపోతే పేరు చెప్పట్లా. విశాఖపట్నం గాజువాకు సంబంధించి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుర్రాడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన విషయం నిజానికి ఆ సోషల్ మీడియా కార్యకర్త ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినటువంటి దాఖలాలే లేవు, ఎప్పుడు కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అతను ఏదో పోస్ట్ పెట్టారు. అతన్ని ప్రకాశం జిల్లాలో పర్చూరుకు తీసుకెళ్లారు, ఆ తర్వాత దర్శికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ సిఐ గారి పేరు చెప్పట్ల, సిఐ గారు ఒంగోలులో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్ట్ పెట్టినప్పుడు అరే నిన్నిప్పుడు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అని అతని చేత 2000 గుంజిలు తీపిచ్చాడంట సార్. 2000 గుంజిళ్ళు, 2000 గుంజిళ్ళు తీపిచ్చాడంట. అది సాధ్యమేనా అని 2000 గుంజిలు 3 రోజులు సార్. 3 రోజుల్లో 2000 గుంజిలు తీపిచ్చారు. ఈ రోజుకి ఆ అబ్బాయి బయటకు వెళ్తుంటే ఈ కాళ్ళు అబ్బాయికి సరిగ్గా పనిచేయవు. కాసేపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చుంటే ఈ విషయం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఆ అబ్బాయిని నేను ఆ అబ్బాయిని పర్సనల్ గా కూడా ఇంటర్వ్యూ చూసా.
ఒక లేడీ కానిస్టేబుల్ ని నుంచోబెట్టి గుంజిళ్ళు ప్రతిరోజు 3 రోజులు కస్టడీలోకి తీసుకొని 3 రోజులు ఆ లేడీ కానిస్టేబుల్ తో లెక్కేపించి మరీ చేపించారు. సరే, ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోకల్లలు జరిగినాయి. పొదలకూరు దగ్గర రైతును కూడా లాకప్ లో పెట్టి కొట్టారని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆందోళన చేశారు. అవును సార్, ఒకటే వీటి సార్, ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, పల్నాడు జిల్లాలో కానీ మరొకటి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస రాజ్యాంగ హక్కులు కూడా ప్రజలకి మాట్లాడేట హక్కు, స్వేచ్ఛగా తిరిగేట హక్కు, సరైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి హక్కులు ఏమి లేవు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేయడమే కాదు, దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానవ హక్కుల సంఘానికి సంబంధించిన ఒకరిని మెంబర్ చేస్తాం, ఏసీబీడీజీని ఒక మెంబర్ని చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే చట్టానికి చేతులు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాష్టికాన్ని ప్రవర్తించినటువంటి పోలీసుల పట్ల ఖచ్చితంగా అవసరమైతే అసెంబ్లీలో చట్ట సవరణ చేసైనా సరే వారందరిపైన కఠినటువంటి చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనుకడగదు. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, ఇందాక ఒక రైతు కంట నీరు చూసాం, అమరావతిలో రైతులు బలవంతంగా భూసేకరణ అది చాలదన్నట్టు మళ్ళీ రెండో ఫేజు ఇక్కడ ఉండవల్లి రైతులు కానీ అవతల రెండో ఫేజ్ రైతులు కానీ వాళ్ళ కంట నీరు, ఇంకోవైపు పోలీసుల వేధింపులు, ధరలు సరిగా లేకపోవటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది? రైతుల కంట నీరు పెట్టించడం చంద్రబాబు గారి ప్రభుత్వానికి మంచిదేనా? మీరు ఇందాక చెప్పినట్లు పొదలకూరులో ఒక రైతులు లాకప్ లో కొట్టారు కమిడీని గారు. కారణం ఏంటి? ఆయన నిమ్మతోటి ఉంటే విద్యుత్ కనెక్షన్ లేదని చెప్పి విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్తే 40,000 లంచం తీసుకున్నారు. ఆయన చెప్పింది 40,000 లంచం తీసుకున్న తర్వాత కూడా పని చేయకపోతే ఆ రైతు ఆవేదనతో కాస్త గట్టిగా నిలదీసేసరికి ఎస్ఐని పిలిపించి తీసుకెళ్లి లాకప్ పెట్టి కొట్టారు. దీంట్లో తప్పేవరిది? అసలు లంచం తీసుకున్న అధికారి మీద చర్యలు ఉండాల్సింది. ఒక రైతుని తీసుకెళ్లి కొడతారు. కరెక్ట్ గా 20 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులే ఉండేవి కొమ్మినేని గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ప్రత్యక్షంగా చూసాం. అప్పట్లో ఏంటంటే కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులు స్టార్టర్లు మోటార్లను పబ్లిక్ గా తీసుకెళ్లి వాళ్ళు విద్యుత్ అధికారులు వాళ్ళ దగ్గర ఇంటి తలుపులు కూడా లాక్కెళ్లే వాళ్ళు లోన్లు కట్టకపోతే ఆ రోజుల్లో. ఇవన్నీ ఈ తరం మర్చిపోయిందేమో కానీ చాలా దారుణం. ఇంకా ఏంటి, ప్రత్యక్షంగా చూశాను కొమ్మినేని గారు, రైతులు ఎంత భయంగా బతికే వాళ్ళంటే రాత్రి వేళల్లో కరెంట్ ఎక్కువ వచ్చేది, పగులు కరెంట్ సరిగా ఉండేది కాదు, వీక్ గా ఉండేది, వోల్టేజ్ తక్కువ ఉండేది. రాత్రులు మోటార్లు పెట్టి ఆ దగ్గరలో కాకుండా ఇక్కడ దూరంగా చీకట్లో పడుకొని చూసుకుంటుండేవాళ్ళు. ఏమో కరెంట్ వాళ్ళు వస్తారేమో, వాళ్ళతో మనం ఇక్కడ ఉంటే ఏమంటారు అని అంత బిక్కు అని బతికారు. అప్పట్లో రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం, రైతుల్ని కొట్టడం, మోటార్లు స్టార్టర్లు తీసుకెళ్లడం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్ గా ఉండేది, చాలా కామన్ విషయంగా ఉండేది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒక రైతు మీద ఏ పోలీస్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే చేయాలంటే భయపడే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక జరిగింది. కానీ ఇప్పుడు ఒక రైతు ఒక విద్యుత్ కనెక్షన్ కోసం లంచం ఇచ్చి కూడా పని జరగకపోతే గట్టిగా నిలదీస్తే అతన్ని తీసుకెళ్లి పోలీసులు లాకప్ లో పెట్టి కొట్టి ఒక మాజీ మంత్రి ధర్నా చేసే వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఒక రైతును కొట్టినా ఏమీ కాదు అనే ధైర్యం పోలీస్ వ్యవస్థలోనికి మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పదే అనంతపురం అన్నది హార్టికల్చర్ హబ్బుగా మారింది, నా వల్లే అని చెప్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలని దృష్టికి వెళ్తున్నాయి లేదు కానీ ఈ నెల రోజుల్లో అనంతపురం జిల్లాలో 100 ఎకరాల్లో చీనీ తోటలు, ఏది 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏజ్ ఉన్న చీనీ చెట్లు 100 ఎకరాల్లో నిట్టనివునా ఎండిపోయాయి. సోమవారం నిన్న కూడా కలెక్టరేట్ దగ్గర ఎండిపోయిన చీనీ చెట్లతో రైతులు పెద్ద ఆందోళన నిర్వహించారు. ఆదుకోండి. ఒక్కో రైతు చీనీ పంటను కాపాడుకోవడానికి రోజుకు 1000 రూపాయలు నీళ్లు తరలింపు కోసం ఖర్చు పెడుతున్నారు. ఆదుకోండి అంటే ఒక్కరు మాట్లాడే వాళ్ళు లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడి రైతులు వాళ్ళ పాటలు వాళ్ళు పడి ఓర్లు వేసుకొని మొత్తం పంటలు పండిస్తూ ఉంటే హార్టికల్చర్ అప్పుడు నా వల్లే ఏందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే చీనీ చెట్లన్నీ 100 ఎకరాల్లో ఎండిపోతూ ఉంటే ఎందుకు యాక్షన్ లోనికి రావడం లేదు? ఎందుకు వచ్చి కాపాడడం లేదు? ఈ రోజే 2 రోజులుగా వచ్చిన పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే కొమ్మినేని గారు సింపుల్ గా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. అదే అనంతపురం జిల్లాలో దళారుల చేతుల్లో ధాన్యం, రబీ ధాన్యం కొనేందుకు ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులు ఆందోళన చేస్తూ ఉంటే అధికారులు ఏం చెప్తున్నారు? మేము ప్రభుత్వానికి రాసాము, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మేము ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో కొద్ది రోజులుగా వెదర్ అన్నది చాలా తేడాగా ఉంది. సాయంత్రం వేసరికి ఉరుములు వానలు పడడంతో రైతులు ఎక్కడికక్కడ తక్కువ ధరకు అమ్మేసుకుంటూ ఉన్నారు. ఇంకో పరిస్థితి చూడండి, మొన్న ఆక్వా రైతులకు సంబంధించి ఈ ధర ఎంత పెంచాలి అంటే ఆహారానికి ధాన్యానికి చేపలకు వేసే ఫీడ్ కి సంబంధించి
ధర ఎంత పెంచాలి అన్నది ఆక్వా స్టేట్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా కిలోకి 10 రూపాయలు పెంచారని ఈ రోజు వాళ్ళ పత్రికల్లోనే రాసుకున్నారు. మరి గవర్నమెంట్ ఎక్కడ పోయింది? గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఏమన్నంటే చంద్రబాబు నాయుడు గారు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కామన్ డైలాగ్ చెప్తున్నారు.